హలో ఆల్, వెల్కమ్ టు శక్తి సినీ టాక్స్. సో ఈరోజు వీడియోలో పరాశక్తి మూవీ ఎలా ఉందో చూసేద్దాం. సో నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే కొన్ని జోనర్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఉంటాయి. ఫ్రీడమ్ ఫైట్ కి సంబంధించిన మూవీస్ కావచ్చు, పొలిటికల్ డ్రామాకి సంబంధించిన మూవీ కావచ్చు. సో చాలా వరకు సక్సెస్ అవ్వవు. బట్ కొంత డైరెక్టర్ చేతిలో మాత్రమే ఇలాంటి ఫిల్మ్స్ ఒక లైన్ లో నడుస్తుంది. సో అలాంటి మూవీనే ఈ రోజు రిలీజ్ అయిన పరాశక్తి. సో కొత్తగా మన ఛానల్ కి విజిట్ అయిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఇంకా ఈ మూవీ కాంటెక్స్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1960లో హిందీ భాష అన్ని రాష్ట్రాల్లో ప్రధాన భాషగా రావాలని బలవంత పెడతారు. అప్పుడు అన్ని రాష్ట్రాలు పోరాటం చేస్తాయి. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషకి ఆపోజిట్ గా పెద్ద యుద్ధమే చేస్తారు. 2 లేదా 3,000 సంవత్సరాలకి ముందు పుట్టిన తమిళ భాష నిన్న మొన్న వచ్చిన హిందీ భాష కన్నా గొప్పదా అని వాళ్ళ స్టేట్మెంట్. అండ్ ఈ పోరాటంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందు తమిళనాడు రాష్ట్రం ముందుంటుంది. మీకు మాకేం గొడవలు లేవు, మీ భాష మీది, మా భాష మాది. మీ భాషని మా రాష్ట్రంలో వచ్చి మ్యాండేటరీ చేస్తే మేమెలా మాట్లాడతాం, మాకంటూ ఒక భాష ఉంది కదా అన్నట్లు వీళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు. ఇవి జరిగే ప్రాసెస్ లో యూత్ ఎక్కడ ఎలా పోరాటం చేశారు, వాళ్ళ లైఫ్ ని ఎలా త్యాగం చేశారు, సో దీనికోసం ఎంతమంది చనిపోయారు అనేది ఈ మూవీలో చాలా అంటే చాలా బాగా చూపించారు. మెయిన్లీ నేనైతే ఈ ఫిలిం తమిళ్లో చూశాను. నేను థియేటర్లో కూర్చుని చూసిన ప్రతి సీన్ నా మైండ్ కి చాలా గ్రిప్పింగ్ గానే కనెక్ట్ అయింది. అండ్ మెయిన్లీ కమింగ్ టు ద క్యాస్ట్ అండ్ క్రూ, ద మెయిన్ పాజిటివ్ ఆఫ్ ద ఫిల్మ్ యాక్టర్ శివకార్తికేయన్ గారు. ఇది ఆయన 25th ఫిల్మ్. శివకార్తికేయన్ గారి గురించి మనం కొత్తగా మళ్ళీ డిస్కస్ చేసుకోని అవసరం లేదు. ఆయన ప్రీవియస్ మూవీస్ చూసుకున్నట్లయితే లైక్ డాన్, రెమో, అమరన్ ఇలాంటి ఫిల్మ్స్ లోనే ఆయన ఒక క్యాలిబర్ ని ప్రూవ్ చేసుకున్న యాక్టర్. అండ్ సేమ్ అలాగనే ఒక ఇంటెన్స్ ఫుల్ క్యారెక్టర్ పరాశక్తిలో కూడా ఏంటనేది చూపించారు ఆయన. అండ్ కమింగ్ టు ద విలన్ క్యారెక్టర్ జయం రవి గారు. సో ఆయనని ఎప్పుడు ఒక లవర్ బాయ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లోనే చూసాం. బట్ ఈ మూవీలో ఇంత ఇంటెన్స్ ఫుల్ గా ఒక విలనిజం చూపించగలుగుతాడా అన్నట్లయితే ఆడియన్స్ షాక్ అయ్యారు. సో ఒక విలన్ గా అయితే ఈ మూవీకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఆయన క్యారెక్టర్ కి ఆయన 100% న్యాయం చేశాడు. అండ్ కమింగ్ టు వన్ మోర్ యాక్టర్ అథర్వ గారు. సో అథర్వ గారు ఎవరనేసి మన తెలుగు ఆడియన్స్ కి పెద్దగా తెలియకపోవచ్చు. రీసెంట్ గా ఆయన తీసిన DNA అనే మూవీ చూస్తే అథర్వ అనే యాక్టర్ ఎవరనేసి తెలుస్తుంది. సో ఈ మూవీలో కూడా ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ మెయిన్లీ ఆయన డైలాగ్ డెలివరీ మాత్రం ఈ మూవీకి మేజర్ ప్లస్. అండ్ కమింగ్ టు అవర్ ఫీమేల్ లీడ్ శ్రీలీలా గారు. సో ఆవిడ యాక్టింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఎప్పట్లాగే ఈ మూవీలో కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ కమింగ్ టు వన్ మోర్ మేజర్ ప్లస్ ఆఫ్ ద ఫిల్మ్, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారు. ఓ మై గాడ్. సో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, చాలా అంటే చాలా కనెక్ట్ అవుతుంది ప్రతి ఆడియన్స్ కి. సో మెయిన్లీ ఈ పోరాటం చేసే టైంలో పోరాటం చేసిన వాళ్ళకి గాయాలు అవుతాయి, కొంతమంది చనిపోతారు. సో ఆ టైంకి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం ప్రతి ఒక్కరికి మంచిగా కనెక్ట్ అవుతుంది. అండ్ ద లాస్ట్ వన్, వీటన్నిటిని ఎగ్జిక్యూట్ చేసిన ద మాస్టర్ మైండ్ సుధా కొంగర గారు. ఆవిడ ప్రీవియస్ మూవీస్ తో చూసుకున్నట్లయితే ఈ మూవీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్. ఏ భాషలో వాళ్ళని ఎక్కువ హర్ట్ చేయకుండా, సో ఈ కాంటెక్స్ట్ ఎంతవరకు, ఇది ఎంతవరకు మాత్రమే పోర్ట్రే చేయాలి, ఇది ఆడియన్స్ కి ఎలా వెళ్తుంది అన్నట్లు మంచిగా ప్లాన్ చేసుకుని ఈ మూవీకి చాలా బాగా వర్క్ చేశారు ఆవిడ. మెయిన్లీ అన్ని డైరెక్టర్స్ మూవీ తీస్తారు. బట్ ఒక డైరెక్టర్ అనే ఒక వ్యక్తి కావచ్చు, ఒక యాక్టర్ ని ఎలా, ఎంతవరకు, ఏ సీన్ లో వాడుకోవాలి, ఎలా చూపించాలి, ఈ సీన్ కి ఎలా వర్కౌట్ చేయాలి అని తెలిసిన వాళ్ళే డైరెక్టర్. సో ఆ విషయంలో ఈవిడ 100% ఈ మూవీలో సక్సెస్ అయ్యారు. గతంలో ఆవిడ తీసిన సురరాయ్ పోట్రు అంటే ఆకాశం నిహద్ర, ఈ మూవీ ఎంత బాగా కనెక్ట్ అయిందో సేమ్ ఈ మూవీ కూడా నాకు అంతే కనెక్ట్ అయింది. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ బాగుంది, ఇట్స్ ఓకే. సో ఈ మధ్యలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని ల్యాగ్స్ ఉంది, అండ్ స్క్రీన్ ప్లేలో 1-2 తప్పులు ఉన్నాయి, కరెక్టే, లేదనట్లేదు. బట్ ఓవరాల్ మూవీ చూస్తే ఇది అసలు బాగాలేదు అని చెప్పడం లేదు, బాగుంది. సో మెయిన్లీ సంక్రాంతికి మాస్ యాక్షన్ మూవీస్ కోసం చూసే వాళ్ళు ఒక సైడ్ అయితే, పొలిటికల్ డ్రామాస్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఇంకో సైడ్. సో వాళ్ళకి ఈ మూవీకి 100కి 200% నచ్చుద్ది. సో అండ్ ఇంకా మామ రేపు రిలీజ్ అవబోతున్న మనశంకర వరప్రసాద్ కావచ్చు, భరతమహాశైలకు విజ్ఞప్తి కావచ్చు, అండ్ ఇంకా సంక్రాంతికి రాబోయే అన్ని మూవీస్ కి మన ఛానల్లో రివ్యూ పోస్ట్ చేస్తాను. అండ్ నేను మూవీస్ కి వెళ్ళిన తర్వాత వ్లాగ్స్ అండ్ మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇంకా ఎవరు మనల్ని ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో ఫాలో అవ్వలేదో ఫాలో అయిపోండి మామ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.